మీరు ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరో తెలుసుకున్నారు. చూడండి బేట, ఇంతకుముందు మీరు దేని గురించి నేర్చుకున్నారు? నౌన్ అంటే ఏందో కూడా తెలుసుకున్నారు. నౌన్ అంటే ఏంది బేట? నౌన్ అంటే ఎవరు? నౌన్ అంటే ఏంది? పేర్లు. వెరీ గుడ్. ప్రనౌన్ అంటే ఏంది మరి? నౌన్కు బదులుగా ఉపయోగించేది. ఇప్పుడు విజయ్ ఉన్నాడు, విజయ్కి బదులుగా నేను ఉపయోగించవచ్చు, హీ అనొచ్చు. చైత్ర ఉంది, చైత్ర బదులుగా షీ అనొచ్చు. అవి ప్రనౌన్స్. ఓకేనా? నౌను ప్రనౌన్ అయిపోయింది బేట. ఇంపార్టెంట్వి ఈ రెండు తెలుసుకోండి. ఇప్పుడు వర్బ్ అంటే ఏందో తెలుసుకుందాం. క్రియ అంటే మీరు చేసే పనిని తెలిపేది. ఏం చేస్తారు మీరు? రోజు రీడ్ చదువుతారు, రైట్ రాస్తారు కదా. కుక్ ఎవరు చేస్తారు? అమ్మాయి చేస్తుందిలే, మీరు చేయరు. ప్లే మీరే ఆడతారు. డ్రా బొమ్మ గీస్తారు. స్లీప్ నిద్రపోతారు, అది కూడా పనే. డ్రింక్ నీళ్ళు తాగడం, లేదా మామూలు వచ్చినప్పుడు థమ్స్అప్ ఇప్పిస్తారు అప్పుడు. ఈట్ మధ్యాహ్నం రోజు ఇక్కడ తింటారు కదా 3 పూటలు. గుడ్. క్లీన్ ఇల్లు క్లీన్ చేసుకోరా? మీ చుట్టూ తరగతి గది క్లీన్ చేసుకోరా? మీ చుట్టూ ఏమైనా షార్ప్నర్ చెక్కినవి ఉంటే క్లీన్ చేసుకుంటారు. వాష్ ఏంది ఇది? కడుక్కోవడం. వాచ్ అంటే టీవీ చూడడం. జంప్ దుంకడం. డ్యాన్స్ నృత్యం చేయడం. ఇవన్నీ క్రియ తెలిపేది, పనిని తెలిపేటివే వర్బ్స్. ఈ వర్బ్స్ ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ ముందు ఏ రూపంలో వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఐ అంటే ఎంతమంది నాన్న? ఒకరే. ఉయ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. యు అంటే ఒకరు రావచ్చు, ఒకటి కన్నా ఎక్కువ రావచ్చు. యు అంటే ఒకసారి నేనైనా యు, ఒకసారి మీరు అయినరు. నేనైనప్పుడు ఒకరినే అయినా కదా, మీరు యు అయినప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. హీ అంటే ఒకరే, షీ అంటే ఒకరే, ఇట్ అంటే ఒకటే, దే అంటే ఒకటి కన్నా ఎక్కువ. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నేను ఒక్క వర్బ్ తీసుకుంటున్నా, రీడ్ అని. చూడండి, ఐ రీడ్. ఓకేనా? నెక్స్ట్ వీ, ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా రీడే వస్తుంది అంతే. వీ రీడ్. యూకి కూడా ఎప్పుడు కూడా రీడే. ఎందుకు వస్తుందో చూద్దాం. హీ అంటే ఒకరే కదా, ఒకరు వచ్చినప్పుడు అప్పుడు ఏమనాలి బేట? ఇక్కడ చూడండి, హీ రీడ్స్ అనాలి. ఈడ ఒకరే ఉన్నప్పుడు ఈడ ఎస్ యాడ్ అవుతుంది, రీడ్స్. ఈమె కూడా ఒకతే కదా, షీ రీడ్స్. షీ రీడ్స్, షీ రీడ్స్, ఎస్ యాడ్ అవుతుంది. గమనించండి ఒకరే ఉన్నప్పుడు. ఇట్ అంటే ఏంటిది మరి? అది ఎట్లా చదువుతుంది? రోబోట్ అనుకుందాము, రోబోట్ చదవదా? ఇట్ రీడ్స్. ఓకే. దే ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎస్ రాదు నాన్న, దే రీడ్. దే రీడ్. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఐ కూడా ఒకటే ఉంది కదా సార్, ఇక్కడ ఎందుకు ఎస్ రాలేదు సార్ అంటే అది స్పెషల్ కేస్ అంతే, ఐకి యూకి. ఓకేనా? ఫస్ట్ పర్సన్ ఇది సింగులర్ అయినా కూడా దీనికి ఎస్ యాడ్ కాదు. ఊయి ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎస్ అవసరం లేదు. యూకి ఎప్పుడు కూడా ఎస్ యాడ్ కాదు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, ఐ రీడ్, వీ రీడ్, యూ రీడ్, హీ రీడ్స్, షీ రీడ్స్, ఇట్ రీడ్స్, దే రీడ్. ఒక్కరే ఉన్నప్పుడు ఎస్ యాడ్ అవుతుంది బేట. అర్థమవుతుందా? నేను ఇంకొకటి తీసుకుంటున్నా చూడండి, ప్లే తీసుకుంటున్నా. ఐ ప్లే. ఎస్ కలపాలా వద్దా? కలపాలనా ఎస్? ఒకరే ఉన్నా కదా, ఎస్ కలపాలనా? ఐకి ఎగ్జంప్షన్ బేట, ఐకి ఎస్ యాడ్ కాదు, ఒకరున్నా కూడా కాదు. అది గుర్తుపెట్టుకోండి బాగా. వీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు కదా, ప్లేనే ఉంటుందా ఏమన్నా మారుతుందా వర్బు? అయ్యో, వీ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈడ మారిందా? ఈడ మారదు. ప్లే. యూ ఉన్నప్పుడు మారదు. చూడండి, పై మూడిట్లో ఎక్కడ కూడా మారలే. ఐకి ఏమో స్పెషల్ కేసు, వీ ఏమో ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువ. ఈడ కూడా ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ, ఈ రెండు మారలేదు. ఇక్కడ థర్డ్ పర్సన్లోనే మారతాయి చూసుకోండి. హీ వచ్చినప్పుడు ఒకరా ఇద్దరా? ఒకరా ఇద్దరా? హీ అంటే ఒక్కరే ఉన్నప్పుడు మరి వర్బ్ ఏం కావాలి?
ఎస్ జత కావాలి. చూసుకోండి. షీ అంటే ఒకరా ఇద్దరా? వర్బ్ రాయండి, దాని పక్కన ఎస్ పెట్టండి. ఇట్ అంటే ఒకరా ఇద్దరా? ఒక్కరే. దే అంటే ఎక్కువ మంది, దే ప్లే అంటాం. చూడండి, ఐ ప్లే, వీ ప్లే, యూ ప్లే, హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, దే ప్లే. ఇది ఇది అర్థమైందా మీకు? ఈ బహువచ్ ఈ సింగిల్